వైష్ణవమ్మతో అంత చనువుగా ఉన్నాడంటే అతను మీ మేనల్లుడే కదయ్యా. సాంబయ్య, అతను మా ప్రాణాలు కాపాడిన మనిషి. అయినా మీరు ఫోన్ చేసి ఇలా అడగాల్సిన పనిలేదండి. డైరెక్ట్ గా లగేజ్ తీసుకుని మా ఇంటికొచ్చేంత చనువుంది మీకు. నేను వెళ్ళి చెప్పడం తప్పవుతుందా? అయితే అయిందిలే, నీళ్ళ కోసమే కదా. నేను తప్పులో పడినా పర్వాలేదు, నీళ్ళ జీవితం బాగుంటే చాలు. అంజీ, నీకూడా కాఫీ తీసుకురానా? వద్దమ్మా. ఆగరా, కాఫీయే కదా, కషాయమేం కాదు. పర్లేదు పెద్దయ్య, నేను మీతో ఒక మాట చెప్దామని వచ్చాను. చెప్పరా. అది అది చెప్పంజీ, మోమాట పడతావేంది? నేను చెప్పింది మీకు నచ్చకపోతే విని వదిలేయాలి గాని నన్ను తప్పు పట్టకూడదు. అంజీ, దేని గురించి అంజీ నువ్వు మాట్లాడేది? మేము నిన్నెందుకు తప్పు పడతాం? నువ్వు ఆగు భవాని, వాడేదో చెప్తున్నాడు కదా, చెప్పని. నువ్వు చెప్పరా. అదేనయ్యా, ఇందాక ఒక అతను ఇంటికొచ్చి వెళ్ళాడు కదా, సాంబయ్య. సాంబయ్యే. ఆయన మాటలు నేను కూడా విన్నానయ్యా. ఆయనే కాదు, ఇంతకుముందు ఇదే మాట మా ముసలిది కూడా అంది. అప్పుడు దాన్ని నోటు దురుసు అనుకున్నాను, కానీ కాదని ఇప్పుడు అర్థమైంది. ఒక్కరికి అనిపించిందంటే అది అపార్థం అనుకోవచ్చు, కానీ చూసిన ప్రతి వాళ్ళకి అదే ఆలోచన వస్తే మనం ఆలోచించుకునే పరిస్థితి వచ్చిందేమో పెద్దయ్య. అంజీ, ఏం చెప్పాలనుకుంటున్నావో నేరుగా చెప్పు. శ్రీరాంబాబుని ఈ ఇంట్లో ఉంచడం వల్ల భవిష్యత్తులో మీకు తలవంపులు వస్తాయేమోనని భయంగా ఉంది పెద్దయ్య. డాక్టర్ గారు చెప్పారు కాబట్టి శ్రీరాంబాబుతో వైష్ణవమ్మ చనువుగా ఉండాల్సి వచ్చింది. కానీ పెళ్లికి దిగిన పిల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళకే రాకూడని ఆలోచన వచ్చిందంటే ఇక బయట నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారయ్యా. దానివల్ల మీ కుటుంబానికే కాదు, వైష్ణవమ్మ జీవితం మీదే మచ్చ ఏర్పడద్దయ్యా. సరే, బయట వాళ్ళంటే ఏదో వాగారనుకోవచ్చు, కానీ రేపు అదే అనుమానం మీ కాబోయే అల్లుడికొస్తే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలన్న మీ ఆశ ఆవిరైపోయినట్టే కదా పెద్దయ్య. అట్టా జరగకూడదంటే నా దగ్గర చిన్న ఆలోచన ఉందయ్యా. ఏందిరా అది? ఏం లేదు పెద్దయ్య, శ్రీరాంబాబు ఇంట్లో ఉండటం వల్లే అలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి అతన్ని ఈ ఇంటికి దూరంగా
ఇంకెక్కడన్నా ఉంచితే మంచిదేమో. ఇక్కడికంటే పట్నంలో పెద్ద పెద్ద ఆసుపత్రులున్నాయి. అక్కడ చూపిస్తే ఇంకా త్వరగా కోలుకుంటాడు. కావాలంటే నేనే దగ్గరుండి చూసుకుంటానయ్యా. అప్పుడప్పుడు చిన్నయ్య కూడా వచ్చి చూస్తూ ఉంటాడు. అతనికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేద్దాం. ఆ విషయంలో మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. అతను ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వు అన్న దాంట్లో కూడా అర్థం ఉండదురా. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే శ్రీరామ్కి గతం గుర్తులేదు. ఆ విషయం ఎవరికి తెలియకూడదనే దాచినాం. ఇప్పుడు గతం మర్చిపోయినోడ్ని గాలికి ఎలా వదిలేయమంటావురా? అతనికి అతనెవరో తెలిసేంత వరకు ఆ అబ్బాయి ఏనే ఉండాలి రాంజీ. నేను ఇలా అంటున్నానని కాదు పెద్దయ్యా, కానీ అతని గతం కోసం వైష్ణవమ్మ భవిష్యత్తు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోగలరా? పది మందికి అన్నం పెట్టే మీరు ఆ 10 మందిలోనే అవమాన పాలవటం ఇష్టం లేక ధైర్యం చేసి నేను మీతో ఈ విషయం చెప్పాను. ఆలోచించుకోండి పెద్దయ్యా. ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. ఆన్సర్ అజయ్. ఆన్సర్ లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి ప్లీజ్. నా జీవితంతో ఆడుకుంటున్నావు కదరా. ఏంటి నాకు ఈ పరిస్థితి? చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు కనీసం రెస్పాండ్ కావట్లేదు. నేను చేసిన తప్పుకి అనవసరంగా సూర్యని బలిపెట్టాల్సి వస్తుందేమో. అయినా వీణ్ణి ప్రేమించి బావతో పెళ్లి కప్పుకోవడానికి నాకు సిగ్గుండద్దు. ముందు వీడు రెస్పాండ్ అయితే కానీ అమ్మతో నిజం చెప్పలేను. ఈయనగారేమో అస్సలు పట్టించుకోవడమే లేదు. ఏం చెయ్యాలి? పదరా. సారీ అక్క, నాకు ఊహ తెలిసినప్పటినుంచి నువ్వు ఎవరిని ఏ హెల్ప్ అడగలేదు. కానీ నా వల్లే ఈరోజు నువ్వు ఇంకొకరిని సహాయం అడగాల్సి వచ్చింది. రే,
ఒకరి దృష్టిలో ఒకటి మంచి పనైతే ఇంకొకరి దృష్టిలో అది చెడ్డ పనిలా కనిపిస్తుంది. నీ ఫ్రెండ్స్కి నువ్వు మంచి చేయాలనుకున్నావు, అది ఇంకొకరికి చెడుగా అనిపించింది. వాళ్ళు నిన్నేదో చేస్తారని భయపడ్డాను కాని నువ్వు చేసిన దానికి బాధపడ్డం లేదురా. ఒకరిని సహాయం అడగడం తప్పేం కాదురా. సహాయం చేసేవాళ్ళుండడం మన అదృష్టం. జరిగింది మర్చిపో. కొన్ని రోజులు ప్రశాంతంగా అన్నిటికీ దూరంగా ఉండు. అలాగే అక్క. సరే పద. వైదేహి, నమస్తే అండి. అయ్యో ఇక్కడే నిలబడిపోయారేంటి? రండి రండి, లోపలికి రండి. మీ తమ్ముడా? అవునండి, అజయ్. నమస్తే నమస్తే. హలో అజయ్, రండి రండి, లోపలికి రండి, ప్లీజ్ కమ్. రండి రండి. ఎందుకమ్మా అంత దిగులుగా ఉన్నావు? ఫీల్ అట్ హోమ్, ఇది మీ ఇల్లే అనుకో. చాలా థ్యాంక్స్ ఆంటీ. మాకు ఈరోజు ఇలా హెల్ప్ చేయడానికే మీతో పరిచయం ఏర్పడింది అనుకుంటా. మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం నా అదృష్టం. ఉండండి, మీ రూమ్ చూపిస్తాను. మూర్తి గారు, మూర్తి గారు. అమ్మా, వైదేహి తెలుసు కదా? నమస్తే. అయ్యో, తెలియపోవటం ఏంటమ్మా? ఆ రోజు హాస్పిటల్లో కలిసాం కదమ్మా. వీళ్ళ గది చూపించండి. అలాగేనమ్మా. మీ అమ్మాయి ఇంట్లో లేదా అండి? పైన గదిలో ఉందండి. మీరొస్తున్నట్టు తనకు తెలియదు కదా. ఉండండి, పిలుస్తాను. బేబీ, బేబీ. రామ్మా త్వరగా. ఏంటి మమ్మీ? ఇదిగో. హలో. అజయ్ ఏంటి ఇక్కడికొచ్చాడు? పైగా వైదేహితో వచ్చాడేంటి? వీళ్ళు సడన్ గా ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చిందట. కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. ఏంటి శశి ఆలోచిస్తున్నావు? తను వైదేహి తమ్ముడు అజయ్. ఏంటమ్మా అలాగే చూస్తున్నావు? సే హాయ్. 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 మూర్తి గారు, అమ్మా లోపలికి తీసుకెళ్ళండి. అలాగేనమ్మా. వెళ్ళండమ్మా, వెళ్ళండి. ఏంటి బేబీ, వాళ్ళని ఇక్కడ ఉంచడం నీకు నచ్చలేదా? అదేం లేదు మమ్మీ.
కొద్ది రోజులే బేబీ. నా పని అయిపోయిన తర్వాత వాళ్ళని ఎక్కడికి పంపించాలో నాకు బాగా తెలుసు. మాట్లాడకు. ఎన్నిసార్లు నీకు కాల్ చేశానో తెలుసా? ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు. శశి, నేనున్న సిచ్యువేషన్ నీకు తెలీదు. నేను నిన్ను కలవలేను, ఇంకా టైం పడుతుంది అని చెప్పొచ్చు కదా. అంతేలే, నీకు కావలసింది నా శరీరం. అది ఇచ్చేశాను కదా, ఇంక నాతో ఏం పని? ప్లీజ్ శశి, నువ్వు అలా మాట్లాడకు. నేను వాడుకుని వదిలేసే టైప్ కాదు. నిన్ను మోసం చేయడం నా ఉద్దేశమూ కాదు. మరేంటి? ఆహా, మరేంటి అని. అసలెందుకు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఎందుకు నా కాల్స్ ఆన్సర్ చేయట్లేదు? చెప్పు, ఎందుకు చేయట్లేదు? ఎందుకే? పెళ్లి పెళ్లి అని తెగ పోరు పెడుతున్నావు కదా, ఇందుకే ఫోన్ కట్ చేశాను. అందుకని నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని లేదు. వీళ్ళేంటి ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నారు? చెప్పజయ్, చెప్పు, నన్ను పెళ్లి చేసుకునే ఆలోచన నీకు లేదా? నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలీదా? నాకు పుట్టబోయే బిడ్డకి తండ్రివి నువ్వే అన్న విషయం నీకు గుర్తుందా? నాకమ్మ పెళ్లి చేయాలని చూస్తుంది. ఒకసారి పెళ్లి పీటల వరకు వెళ్లి ఆగిపోయింది. సూర్య కనిపించలేదు కాబట్టి బ్రతికిపోయాను. నువ్వు రెస్పాండ్ అవ్వకపోయేసరికి అబార్షన్ చేయించుకోవాలనుకున్నాను, కానీ కుదరలేదు. అమ్మకు నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిపోయింది. ఆ టైంలో ఏం చెయ్యాలో తెలియక నా ప్రెగ్నెన్సీ కారణం సూర్య అని అబద్ధం చెప్పాను. ఇప్పుడు అమ్మ సూర్యని ఎలా మా శత్రువుల నుంచి విడిపించాలా అని ఆలోచిస్తుంది. సూర్య తిరిగి వచ్చాడంటే నా పెళ్లి అతనితో జరిగిపోతుంది అజయ్. ఏదో ఒకటి చెయ్యి అజయ్. నువ్వు ఓకే అంటే నీతో వచ్చేయడానికి కూడా సిద్ధమే. ప్లీజ్ అజయ్, ప్లీజ్ ఓకే అను అజయ్, ప్లీజ్ ఓకే అను, ప్లీజ్. నో 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 నో, నేనిప్పుడు సిద్ధంగా లేను శశి. మన పెళ్లి జరగాలంటే ముందు మా అక్క పెళ్లి జరగాలి. ఏయ్, నీకేమన్నా మత్తుందా? ఈ వయసులో మీ అక్కకు పెళ్లి సంబంధం ఎక్కడి నుంచి తెస్తావు? తను పెళ్లికి ఒప్పుకోవాలే కానీ సంబంధం ఎక్కడి నుంచైనా తీసుకొస్తాను. కానీ తను పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఏంటజయ్ నువ్వు? తనకి పెళ్లి చేస్తానంటావు, తనేమో ఒప్పుకోదంటావు. ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు? శశి, మా అక్క గతంలో ఒకరిని ప్రేమించింది. అతను చనిపోయాడు. అతను ఇంకా మా అక్క మర్చిపోలేదు. అందుకే పెళ్లి చేసుకోను అంటుంది. అతనెవరో నీకు తెలుసా? పేరు మాత్రమే తెలుసు. మనిషి ఎలా ఉంటాడో తెలియదు. అతన్ని మర్చిపోయేలా చేసి మా అక్క పెళ్లి చేసుకునేలా చెయ్యాలి. అప్పుడే నేను పెళ్లి చేసుకోగలను. అతని పేరేంటి? అతని పేరు సుబ్రహ్మణ్యం. కొంపదీసి ఆవేశంలో సుబ్బు బతికే ఉన్నాడన్న విషయం చెప్పేది కదా. అమ్మో, ఇప్పుడు అమ్మగారే వైదేహిని ట్రాప్ చేశారన్న విషయం అజయ్కి తెలిస్తే డేంజర్.
నాకు కొంచెం టైం ఇవ్వు శశి. నేను మా అక్కని పెళ్లికి ఒప్పిస్తాను. అయ్యో నీకెలా చెప్పాలి అజయ్? అసలు మీ అక్కని మా అమ్మ బేబమ్మా, ఏంటమ్మా ఇది? ఇంత మోసమా? మీ అమ్మనే మోసం చేయాలని చూస్తున్నావా? ఈ విషయం తనకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అజయ్ని చంపేసి నీ కాళ్ళు విరక్కొట్టి సూర్యతో పెళ్లి చేయిస్తుంది. మూర్తి గారు ప్లీజ్ అండి, ఈ విషయం అమ్మకు చెప్పొద్దు. మీకు దండం పెడతాను. నేను చెప్పనమ్మా, కానీ తెలిస్తే మాత్రం నాకు సంబంధం లేదు. మీరు చెప్పకుండా తెలిసే అవకాశమే లేదు మూర్తి గారు, ప్లీజ్. ఎందుకుండదమ్మా? మీరిలా ఓపెన్గా డిస్కషన్ పెడితే ఎవరికైనా అనుమానం వస్తుంది. శ్రీరామ్ని ఒంటరిగా ఉంచడం సమంజసమేనా? అదే వద్దనేది. ఆయనకి తెలీదా ఏది సమంజసం అవుద్దో ఏది కాదో?